ఇబ్బంది పడుతున్నామండి నీళ్ళకి. ఎవరికో మీ బట్టి సాయం చేయమంటే చేయట్లేదండి మాకు. బండి ఉండోళ్ళు తెచ్చుకుంటున్నారు. బండి నీళ్ళు బతిలాడితే కూడా మేము పోమంటున్నారండి. పని చేపించడానికి కూడా కూలోళ్ళు మాకు రావట్లేదండి. ఏం చేయమంటారు చెప్పండి. ఆ మురికి నీళ్ళతోటి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. గాబులు పట్టుకుంటే కూడా మాకు చాలట్లేదు. చుట్టాలు వస్తే కూడా ఎవరు పోయేవాళ్ళు లేరు మాకు. అది సమస్య మాకు వచ్చింది సార్. గ్రామంలో అందరూ కొనుక్కుంటున్నారు కదా, మరి నీ పరిస్థితి ఏంటి? మరి బండి లేనోళ్ళు బండి ఉండోళ్ళు పోతున్నారు. బండి లేని ఎవరికోళ్ళు బతిలాడక మేము పోరామంటున్నారు టయానికి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి. సాయం చేయండి మీరు. రోజుకి ఎవరిని బతిలాడతారు? రోజు బతిలాడక ఎవరు బదిలాడే అవసరం ఉండట్లేదండి. ఉండ దాంట్లో తిన్నా లాతి పోస్తూ ఉండాల్సి వస్తుంది. నీళ్ళు ఇబ్బంది పడి ఇప్పుడు చేను ఉంది, చేని పోవాలంటే నీళ్ళు అది మేము రామంటున్నారండి. అది మా సమస్య. మీరే సాయం చేయండి. అది ఎప్పటి నుంచి ఉంది పరిస్థితి? 10 సంవత్సరాలు బట్టి ఉంటాండి. అట్నే నెట్టుకుని చుట్టాలు వస్తే మా ఇబ్బంది అవుతుందండి. అది మా పరిస్థితి. మీరే చెప్పండి, సాయం చేయండి. చుట్టాలు వచ్చినా కనీసం తాగడానికి మంచి ఇళ్ళు కూడా ఉండట్లేదండి. అది మా ఇబ్బంది పడుతున్నామండి. చెబుతున్నా కానీ ఆడపిల్లని. అది మా ఇల్లు ఇదేనండి. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి గారు దీనికి సంబంధించి తాగునీటి శాఖ? తాగినీళ్ళు పంపించమని చెబుతామండి. అది తాగినీళ్ళు పంపించమని చెబుతాం. అది నా పేరు షేక్ సత్తాబి. ఈయన మా బావ ఇంటాయన. అదేనండి. చుట్టాలు వస్తే కూడా మాకు ఇబ్బంది పడుతున్నామండి. మంచిళ్ళకి మురికి నీళ్ళతోటే ఇబ్బంది పడుతున్నాం మేము. మురికి నీళ్ళు కూడా మాకు సాలట్లేదండి. చుట్టాలు వస్తే కూడా సాలట్లా మాకు. అది బండి ఉండోళ్ళు చేసామంటే బండి వాళ్ళు చెబితే కూడా మేము రామంటున్నారు. అది సాయం చేయండి అండి. నమస్తే.